అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండిమూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానము కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోని వారు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి అదృశ్యమైనాడు. అంతట దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి, ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయికి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగము పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వారందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు.